ప్రభుత్వం ఏర్పడి 5-6 రోజులు కాకముందే అప్పుడే మీరు 9 రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తానన్నారు, మీరు ఇల్లు ఇస్తానన్నారు, మీరు ఇది ఇస్తానన్నారు అని ఏదైతే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకి మీ ద్వారా ఒకటే చెప్తున్నా, మీలాగా మాయమాటలు చెప్పటం ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్కరికి రాదు. ప్రజలను అపోహల్లో ఉంచి 2 పర్యాయాలు మీరు అధికారంలోకి వచ్చారు. అటువంటి పని ఇందిరమ్మ రాజ్యంలో ఏ పొద్దు చేయం. మా అధికారులకి ఒక్కటే చెప్తున్నాం, మనకున్న గోలు, మన ముందు తక్షణం ఈరోజున్న మన కర్తవ్యం ఏంటంటే ఈ 6 గ్యారెంటీలని సామాన్య ప్రజానికానికి అందించడమే మా యొక్క లక్ష్యమని మేము ఈనాడు అనుకుంటున్నాం. అదే దిశలో పనిచేస్తున్నాం. ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఈ తెలంగాణ ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం కొల్లగొట్టింది. ఏదో పూర్తిగా కొల్లగొట్టింది కాబట్టి మా 6 గ్యారెంటీలను మేము వెనక్కి తీసుకుంటున్నామనే అపోహ కల్పించాలని చూస్తున్న ప్రతిపక్షానికి ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను, మనసుంటే మార్గాలు అనేకమైన ఉన్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకి, మా సహచరులందరికీ మనసుంది. ఆ మనసు ఉంది కాబట్టే 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఇప్పటికే ఇచ్చాం, మిగతా గ్యారెంటీలను కూడా ఇవ్వబోతున్నాం, ఇచ్చి చూపిస్తాం. ఆర్థికంగా మీరు కొల్లగొట్టినా, మీరు దోచుకున్నా ఈ రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసి ఒట్టి తాళపు చేతులు మా చేతికి ఇచ్చినా మాకు మనసుంది కాబట్టి చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు ఇచ్చిన హామీలని కొత్త ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు నెరవేరుస్తుంది, ఇస్తుందని కూడా తెలుపుతూ హౌజింగ్లో కూడా నేను గృహశాఖ మంత్రిని, రెవెన్యూ మంత్రిని, అదే రకంగా మీ మీడియా మంత్రిని కూడా, మీది కూడా మీ మనసులో ఒకటి ఉంది, నన్ను ఏం క్వశ్చన్ అడగబోతున్నారు అడగముందే చెప్తా. తప్పకుండా గత ప్రభుత్వం మీకు ఏదైతే ఊరించిందో ఇళ్ల ప్లాట్లు ఇస్తున్నామని ఈ ప్రభుత్వం ఊరించదు. మీకు స్వీటుని తప్పకుండా మీ నోట్లో తినిపిస్తుంది, మీ తీయతనాన్ని మీ నోట్లో పెడుతుందని కూడా ఈ ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా నేను తెలియజేస్తున్నాను. ఒక్క మీ మీడియా మిత్రులకే కాదు, సామాన్య ప్రజలు అనేక ప్రాంతాల్లో, అనేక నియోజకవర్గాల్లో, అనేక గ్రామాల్లో చిన్న గూడు కూడా లేక విలవిలలాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నాను, విడతల వారీగా అంటే ఈ రాబోయే 5 సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదు అనే, ఇల్లు కావాలి అనే వాళ్ళు లేకుండా ఉండే విధంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నా. ఆ ప్రణాళికని ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ ప్రణాళికని మాటలతో కాకుండా చేతలతో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ప్రతిపక్ష నాయకులకి ఒక్కటే చెప్తున్నాను, మీరు సహకరించకపోయారు కానీ కారు కోతలు కుయ్యకండి, కొద్దిగా ఓపిక పట్టండి. మేము పంపే ఏదైతే సందేశాలు కానీ